హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నందు వరల్డ్. ఈరోజు లంచ్ రెసిపీ వచ్చేసి వెజ్ సోయా పలావ్ విత్ ఆలూ కుర్మా అండ్ ఆనియన్ రైతా కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, 20 to 30 మినిట్స్లోనే. సో పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా ఎలాంటి హడావిడి లేకుండా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ముందుగా దీనికోసం అయితే నేను చిన్న సోయా తీసుకున్నాను. వీటిని ఒక 5 to 10 మినిట్స్ హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ వచ్చి కట్ చేసిన ఆనియన్, టమాటో, క్యారెట్, బీన్స్, జీడిపప్పు, కట్ చేసిన కొత్తిమీర, పుదీనా. ప్రాసెస్ ఏంటంటే ఒక బౌల్ తీసుకుని ఆయిల్ అండ్ బటర్ తీసుకోవాలి. బటర్ మీ ఆప్షన్. ఇందులోకి హోల్ గరం మసాలా, స్పైసెస్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు వేసుకుని ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది. దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అండ్ సోయా వేసుకుని ఆ మసాలా దీన్ని పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుని మగ్గనించుకున్నాక 5 మినిట్స్ తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి వెజ్జెస్ అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిలోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ కారం మీ స్పైసెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ రైస్కి పట్టేలా ఒకసారి కలుపుకుందాం. నేను 4 కప్పులు రైస్ తీసుకున్నాను. 4 కప్పులకి వచ్చి 6 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను. అంటే ఒక కప్కి వచ్చి 1.5 కప్పు నీళ్ళు తీసుకోవాలి. వాటర్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకోవచ్చు. వాటర్ సాల్టీగా కరెక్ట్గా ఉంది అనుకుంటే ఓకే, లేదంటే ఈ టైంలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, అట్లాగే లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత మనం చూసుకుంటే మనకి సోయా వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఎక్కడ వాటర్ లేకుండా చాలా పొడి పొడిగా చక్కగా వచ్చింది. ఇప్పుడు దీని మీద గార్నిష్ కోసం పుదీనా, కొత్తిమీర వేసుకుని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు. దీని కాంబినేషన్గా ఆలూ కుర్మా, ఏదైనా రైతా, అది ఆనియన్ రైతా కానీ క్యారెట్ రైతా ఏదైనా సరే కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.